తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రి. గురుగారు, జూలై 10వ తారీఖు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమిగా చెబుతూ ఉంటారు. అసలు ఏమిటి విశిష్టత? ఏం చేయాలి ఆ రోజున, ఏం చేయకూడదు? ప్రతి ఒక్కరు విధిగా ఆచరించవలసిందంటూ ఏమన్నా ఉందా ఆ రోజున? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే రుద్ధ్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇందాక నేను చెప్పిన శ్లోకాలన్నీ కూడా మీరందరూ వింటే, నేను చెప్పిన శ్లోకం అంతా కూడా వ్యాస భగవానులకు సంబంధించిన శ్లోకం నేను చెప్పాను. మొట్టమొదటిగా మనం అందరం కూడా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఏదైతే వస్తుందో దీన్ని మనం గురు పౌర్ణమి అని అంటున్నాం. కానీ దీనికి వాస్తవికమైనటువంటి పేరు ఏమిటంటే గనక వ్యాస పౌర్ణమి. గురు పౌర్ణమి అని తర్వాత నానుడిలో అన్నారు. ఎందుకోసమంటే వ్యాసుల వారు గురువుల వారు కాబట్టి గురు పౌర్ణమి అని పేరు వచ్చింది. కానీ ఇది వ్యాస పౌర్ణమి. అంటే మనమందరం కూడా మన మానవులము, మనుషులమనే ప్రతి ఒక్కరం అందరం కూడా నాట్ ఓన్లీ భూమి మీద విజ్ఞానం అనేటువంటి దానితోటి బ్రతికే ప్రతి ఒక్క జీవి, మనిషి అనేటువంటి ప్రతి ఒక్కడు కూడా వ్యాస భగవానుల వారికి మనము రుణపడి ఉన్నాం. మనం ఎందుకోసం అంటే ప్రతి మనిషికి 3 రుణాలు ఉంటాయి. ఒకటి పితృ రుణము, రెండవది ఋషి రుణము, తర్వాత దేవ రుణం. సో దాంట్లో ఋషి రుణం ఏదైతే ఉందో అది వ్యాసుల వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకోసము అని అంటే వేదాలు ఏవైతే మహాద్భుతమైనటువంటి వేదాలు, అపౌరుషేయాలు, వాటిని అర్థం చేసుకోవడం సామాన్యుడికి అసాధ్యం. అలాంటి సామాన్యుడికి కూడా వేదమును విభజించి ఆ వేదసారములో నుంచి కొంచెం మనము ఇంత పెద్ద దెబ్బకాయ తీసుకుంటే, దానిమ్మ పండు తీసుకుంటే అందులోపల దాన్ని మొత్తం కూడా రసం చేసుకుంటే అందులోపల ఒక చిన్న బొట్టు మనం తాగినట్టు. అంత వేదసారము, వేదం అనంతమైనటువంటి, సరళ భాషలో అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. అంత వేదాన్ని మొత్తం తీసుకొచ్చి 4 విభాగాలు చేసి వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా 4 భాగాలు చేస్తే అందులోపల మన విజ్ఞానం ఏదైతే కంప్యూటర్ సైన్స్, ఆయుర్వేదము, వృక్ష విజ్ఞానము, మ్యాథమెటిక్స్, ఇవి ఏవైతే మనం నేర్చుకుంటున్నామో ఇది అంతా కూడా అథర్వణ వేదంలో ఉంటుంది. ఉన్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 కూడా వేరు. ఈ 3 దైవ చింతన చేయడానికే సరిపోతుంది, దైవం తత్వం తెలుసుకోవడానికే. జ్ఞానం అనేదంతా కూడా అథర్వణ వేదంలో ఉంది. అలాంటి అథర్వణ వేదం లాంటి మహాద్భుతమైన జ్ఞానాన్ని మనకిస్తే మనము మన యొక్క భవిష్యత్ తరాలు, మన ఋషులందరూ కూడా అవి నేర్చుకొని మనకి ఆ ఏదైతే ఉందో జ్ఞానాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అంటే ఎవల్యూషన్ ప్రాసెస్, జ్ఞానం అనేది ఎవల్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు మీరు మీ భవిష్యత్ తరాలకు మీరు సంపద ఇచ్చినా అది ఉంటుందో పోతుందో తెలీదు. కానీ మీరు భవిష్యత్ తరాలకు మీరు చదువుకుంటే, మీరు బాగా చదువుకొని మీరు పిల్లలు కన్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీ నుంచి మీ యొక్క విజ్ఞానము, మీ జీన్స్ నుంచి మీ పిల్లలకి మీ డిఎన్ఏ త్రూ ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళు కొంచెం కష్టపడి నేర్చుకునేసరికి వాళ్ళ పూర్వజన్మ సుకృతంతో అది జ్ఞానం వస్తుంది. ఇవాళ మనం అంతా కూడా జ్ఞానవంతులమయ్యి సనాతన ధర్మాన్ని మనము చూస్తున్నాము. ఇంత ఇప్పటికైనా మానవత్వం ఇంత ఉంది, మంచి అనేది ఉంది అని అంటే దానికి కారణము గురువులే. ఆ గురువులందరినీ మనం స్మరించుకోవాలని చెప్పుకోవడానికే ఇది వ్యాస పౌర్ణమి. కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి రోజు మనం విశేషంగా మనం ఆరాధన చేయవలసింది వ్యాసుల వారిని. మహాభారతం చెప్పేటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మహాభారతం సుస్పష్టంగా చెప్పిన వాళ్ళల్లో ఒక 10 మందిలో అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, అదేవిధంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, అదేవిధంగా ఇంకా పద్మశ్రీ బ్రహ్మశ్రీ గరికపాటి గారు. ఈ 4 అయితే 4 వేదాలతో సమానంగా వీళ్ళు మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. అలాగే మాడుగుల నాగఫణి శర్మ గారు ఇలా
ఎంతమంది మహానుభావులు ఉన్నారు, చెప్తున్నారు. కొంతమంది పేర్లు మర్చిపోవచ్చేమో కానీ ఉమ్, ఎవరికి ఎవరు తక్కువ కాదు, ఉమ్, అంతమంది మహానుభావులు ఉన్నారు. ఈ మహానుభావులందరూ కూడా పూజించి గురువులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఉమ్, ఆదిశంకరాచార్య పీఠం ఉన్నారు, ఉమ్, కంచికామకోటి పీఠం ఉన్నారు, శృంగేరి పీఠం ఉన్నారు, ఉడిపి పీఠం ఉంది, ద్వారకా పీఠం ఉంది, ఉమ్, అలాగే ఉత్తరాది మఠం మా గురువులు ఉత్తరాది మఠ పీఠం ఉంది, రాఘవేంద్ర స్వామి పీఠం ఉంది. ఉమ్, ఇలా మహాద్భుతమైనటువంటి పీఠాలు ఉన్నాయి. ఉమ్, ఆ పీఠాలకు సంబంధించిన గురువులను వెళ్ళి మనం స్మరించాలి తప్ప, ఉమ్, ఇక్కడ ఏంటంటే గురు పౌర్ణమి అని అంటే వాస్తవ రూపములో నిజ రూపములో గురు పరంపరలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులను మనం దర్శించుకోవాలి. ఆ, వాళ్ళకి మనం పాదసేవ చేయాలి, వాళ్ళకి మనము ఆ రోజు ఏవైనా దానం చేయాలి. ఉమ్, మీకు తోచిన దానం ఏదైనా సరే గురువుకి మనము గురు దక్షిణగా నివేదన చేయాలి. ఉమ్, అందులోపల ప్రధానంగా ఇది చాలా సనాతన ధర్మ వీవిలో చూస్తే గనక ఈ గురువులు వీళ్ళెవరు అనంటే మనకి పరమపద సోపానాన్ని చూపించేటువంటి గురువులు, ఉమ్, జ్ఞానాన్ని ప్రసాదించి అందించేవారు. అజ్ఞానాన్ని తొలగించి మనకి పరమపద సోపానమైనటువంటి కైవల్య ప్రాప్తికి సంబంధించిన భగవద్ విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు, ఉమ్, విచ్ ఈజ్ ఎటర్నల్, ఉమ్, విచ్ ఈజ్ సత్యం, ఇది ఎప్పటికీ సత్యం, అసత్యం కానిది, నిత్య కానిది నేర్పించేటువంటి గురువులను మనము ఈ గురు పౌర్ణమి రోజు సందర్శించుకోవాలి, ఉమ్, స్మరించుకోవాలి. రెండవ కేటగిరీ ఉంటుంది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చేమో, ఆ. స్మరించుకోలేకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి ఎవరైతే గనక ప్రత్యక్షంగా జ్ఞానోపదేశం చేస్తున్న గురువులు ఉమ్, వాళ్ళు ఎవరు? మన టీచర్లు. మన వారు. టీచర్లను కూడా తప్పకుండా వాళ్ళకి ఉమ్, ఒక ధోతి, ఒక పంచ అలా వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఉమ్, కాళ్ళు కడిగి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకు ఒక పూలదండ వేసి అలా వాళ్ళని సత్కరించుకొని ఉమ్, గురువులని సన్మానించుకోవాల్సిన మంచి రోజు ఈ యొక్క గురు పౌర్ణమి. కానీ ఇది సెకండ్ కేటగిరీ. ఆ, ఎందుకోసం అంటే ఆధ్యాత్మ గురువులు వేరు, లౌకిక గురువులు వేరు. ఉమ్, లౌకిక గురువు ఏంటంటే నీకు జీవనోపాధికి సంబంధించిన విద్య నేర్పిస్తాడు. ఉమ్, జీవనోపాధి లౌకికం, నిత్యము సత్యము అలౌకికమైనటువంటిది జ్ఞానం. ఎప్పటికీ ఉండిపోయేది. అది మనకి ఎవరు అంటే మన మఠాధిపతులు, మన గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఉమ్, కంచికామకోటి పీఠాధిపతులు లాంటి మహానుభావులు. ఉమ్, వాళ్ళని స్మరించుకుంటే చాలు, వాళ్ళని దర్శిస్తే చాలు. ఉమ్, చాలా మంది కొంతమంది అభిప్రాయపడతా ఉంటారు. అంటే ఈ మధ్య నేను కొంచెం విన్నాను అనమాట, ఉమ్, మీరంతా బాగా చెప్తారండి వాళ్ళ గురించి, కానీ మేము అక్కడికి వెళితే వాళ్ళు మమ్మల్ని అంటరాని వెళ్ళక చూస్తారు, మమ్మల్ని దూరం దూరం అంటారు, ఇలా వేసి ఇలా దూరం వెళ్ళమంటారు అని అనుకుంటారు. అని అది తప్పది, అట్లా మనం భావించకూడదు. గురువుని ఎప్పుడు మనం దూషించకూడదు. వాళ్ళు అందుకోసమే మనకి లలితా శాసనంలో అమ్మవారికి కూడా దేంట్లో సౌందర్య లహరిలో చెప్పారు అమ్మవారికి. ఉమ్, అంటే మిగతా దేవతలందరూ కూడా అమ్మ అభయ ముద్రలు అన్ని చూపించి మమ్మల్ని భ్రమ పెడతారు, ఉమ్, నువ్వు ఏమీ చూపించవమ్మా, కేవలం నీ యొక్క కంటి చూపుతోటి మాత్రమే మమ్మల్ని అనుగ్రహిస్తావు తల్లి ఆ, అని చెప్పి అమ్మవారిని ఆదిశంకరాచార్యులు అలా స్తుతించారు. ఉమ్, సో ఆధ్యాత్మ గురువులు, జ్ఞాన గురువులు ఏంటంటే ఉమ్, వాళ్ళు ఎవరి యొక్క వాసల్ని కర్మని అంటించుకోరు. ఉమ్, ఉదాహరణకి మేమున్నాం, ఆ, నాలాంటి జ్యోతిష్య పండితులు ఇక్కడ అందరూ ఎవరైతే చెప్తారో మేమందరం కూడా ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. అంటే మేమందరం కూడా ఆ గురు పరంపరలోనే వచ్చినటువంటి వాళ్ళము, ఉమ్, పండితులు. పండితులు వేరు, ఆధ్యాత్మిక జ్ఞాన గురువులు వేరు. ఉమ్, ఇద్దరు వీళ్ళు వేరు. ఏంటంటే కళ్ళతోటే ఆశీర్వదిస్తారు, వాళ్ళ చూపు పడితే చాలు మనకి. ఆ, అంతకు వాళ్ళ తపోశక్తికి ఎందుకోసం అంటే మనము వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యామనుకోండి, వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడాలను, ఆ, వాళ్ళ దగ్గర కూర్చోవాలను అనుకుంటే మన కర్మలు వాళ్ళకి అంటుకుంటాయి. మన బాధలను వాళ్ళకి ఎందుకు చెప్పరు? వాళ్ళే కరెక్టే కదా. వాళ్ళు సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు, సన్యాసం అంటే అన్ని వదిలేశారు వాళ్ళు. ఉమ్, త్యజించుకున్నారు. వాళ్ళకి నీ బాధలు విని నిన్ను ఉద్ధరించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఉమ్, వాళ్ళు తపస్సులో ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి మనం గంగలో స్నానం చేసి బయటకు వస్తాం, ఉమ్, గంగమ్మ తల్లి నన్ను చూడలేదు, గంగమ్మ తల్లి నా మీద నీళ్లు పోయలేదు, గంగ నన్ను రుద్దలేదు అని మనం అలా గంగమ్మ తల్లిని అనకూడదు. అనలేం కదా. అవును. అట్లాగే ఆధ్యాత్మిక జ్ఞాన గురువులు కూడా అంతే. ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్షంతలు, వాళ్ళ పత్రము, ఫలము, పుష్పం ఏది ఇచ్చినా ఉమ్, అది ప్రసాదంగా స్వీకరించాలి. వాళ్ళ కళ్ళు మన మీద పడ్డాయో లేవు, ఉమ్, వాళ్ళు ఒక్క క్షణం మనల్ని చూస్తే చాలు, ఆ అమ్మ అనుగ్రహం మనకు కలిగినట్టే, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఉమ్, వాళ్ళు మన ముట్టలేదు అవన్నీ అనుకోకూడదు. ఎందుకోసం అంటే వాళ్ళు కర్మకి దూరంగా వెళ్ళేటువంటి వాళ్ళు, కర్మ విపాకాన్ని అంటించుకోకుండా వెళ్ళాలనుకుంటారు. ఉమ్, అందుకోసం వాళ్ళకి ఎవరిని ముట్టరు వాళ్ళు. ఉమ్, ఈవెన్ వాళ్ళ చాలా దగ్గర ఉన్న శిష్యులను కూడా వాళ్ళు టచ్ చెయ్యరు. చేయరు. ఉమ్, వాళ్ళు ఎప్పుడూ మడిలోనే ఉంటారు. ఎందుకోసం అంటే
కర్మ సాఫల్యంలో మనకి ఇది ఏంటంటే అగ్ని పురాణంలో ఉంటుంది ఇదంతా కూడా. శ్రీరాముడు వశిష్ఠుల వారికి శ్రీరాముల వారికి ఏదైతే ఒక రాజు ఎలా ఉండాలి, ఒక ఆధ్యాత్మిక గురువు ఎలా ఉండాలని వశిష్ఠ శ్రీరామ సంవాదంలో వస్తాయి ఇవన్నీ కూడా. అందుకోసమే వాళ్ళు స్పర్శ చెయ్యరు, వాళ్ళు ఎవరిని ముట్టరు. మేము చూస్తాం కదా, మేము మఠాలలో, నేను చిన్నప్పటి నుంచి మఠాలలో ఉన్నాను కదా, మా పెద్ద పెద్ద గురువులు ఉంటారు కదా, ఎవరిని ముట్టనివ్వరు. ఒక్క ఛాన్స్ దొరుకుతుంది మా గురువులను మేము ముట్టడానికి, మాకు ఛాన్స్ దొరుకుతుంది. వాళ్ళు వాళ్ళ చేతితో ముట్టరు, మేము వాళ్ళని ముట్టడానికి ఒక్క ఛాన్స్ దొరుకుతుంది. ఎప్పుడు అంటే వారు అలసిపోయి నిద్రపోయేటప్పుడు వాళ్ళ పాద సేవ చేయడానికి మాత్రమే. అది కూడా ఆంతరింగిక శిష్యులకి, అది కూడా వాళ్ళకి పూర్తిగా ఆంతరింగిక ఉండి పడుకునేటప్పుడు ఏవో జ్ఞాన విషయాలు చెప్తా ఉంటారు, అవి వినడానికి అక్కడ కూర్చుంటూ పాదసేవ చేస్తాం. అది అదృష్టం నిజంగా చెప్పాలంటే. కాబట్టి మీరు ఒక్కటే చెప్తున్నా, గురు పౌర్ణమి వచ్చేసరికి మీరు సనాతన ధర్మానికి హితము కానటువంటి దేవాలయాలకు వెళ్ళకూడదు. ఎక్కడైతే వాళ్ళ పుస్తకాలలో వాళ్ళ చరిత్రల్లో మాంసం తినండి, అది తీసుకొని రండి, ఇది చెయ్యండి అని చెప్పేటువంటి గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? అసలు వాళ్ళు గురువులే కారు. ఎందుకోసం అంటే కోరికలు తీర్చేవాడు గురువు కాదు, కోరికలను తీర్చేవాడు గురువు కాదు. కంచి కామకోటి అంటే అర్థమైంది. కామము అంటే కోరికలు, కోటి అంటే అంత్యము. ఎక్కడైతే కోరికలు నశిస్తాయో, ఎక్కడైతే కోరికలు అనేటివి ఉండదో అది గురుపీఠం, అది వ్యాసపీఠం, అది గొప్ప పీఠం. ఎందుకోసం అంటే కోరిక అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం నచికేతుడి యొక్క వృత్తాంతం చూస్తే, నచికేతుడికి యమధర్మరాజు కోరిక కోరుకోమంటాడు. కోరిక కోరుకోమంటే మూడో కోరిక అడుగుతాడు. ఏమని అంటే, నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించండి అంటాడు. లేదురా, నీకు కావాలంటే రాజ్యం ఇస్తాను, నీకు బహు ఆయుష్ ఇస్తాను, నీకు బ్రహ్మదేవుడికి ఎంత ఆయుష్ ఉందో అంత ఇస్తాను అని అంటాడు. నేనేం చేసుకోవాలి అదంతా అంటాడు. నేను మళ్ళీ కర్మలోకి వెళ్ళిపోతాను తప్ప బయటకు రాను కదా, నాకెందుకు అది? నీవు నిజంగా ధర్మదేవత అయ్యుండి నువ్వు ఇట్లాంటి కోరిక కోరమని నన్ను అడగకూడదు. నువ్వు నన్ను ఫూల్ చేస్తున్నావు, నన్ను ఏమారుస్తున్నావు. నువ్వు నన్ను ఏమారుస్తున్నావు అంటే ఏదో ఉంది. నాకు ఏమార్చనిది కావాలి, నిత్యము సత్యమైనది కావాలి. అది ఆత్మజ్ఞానం. అంటే మనిషి యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఎలా ఉంటుంది అనేది కఠోపనిషత్తు అనేది వస్తుంది. అలాంటి జ్ఞానం చెప్పని యమధర్మరాజును అడుగుతాడు నచికేతుడు. అలాంటి వాళ్ళే మనకి గొప్ప గురువులు. ఎందుకోసం అంటే ఇవాళ ఒక కోరిక కోరినారని అనుకుందాం, ఆ కోరిక నెరవేరింది, ఇంకో కోరిక రాదని ఉంటుందా? ఇంకో కోరిక వస్తుంది. కట్టె కాలేదాకా కోరిక ఉండే ఉంటుంది, కోరిక లేని సమయం అంటూ ఉండదు. అలాంటి ఆ లౌకిక కోరికలు తీరడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా కర్మములో పడిపోతాం తప్ప బయటకు రాము. ఇప్పుడు ఉదాహరణకు పట్టుపురుగు ఉంది. పట్టుపురుగుకి ఒక కోరిక ఏంటి అంటే, తనకు మంచి ఇల్లు తయారు చేసుకోవాలన్న కోరిక. దానికి భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు, పట్టుని బయటకు తీసే శక్తి ఇచ్చాడు. కానీ అదేం చేసుకుంది, పట్టుపురుగు తన చుట్టూ తానే చుట్టుకొని తాను బందీ అయిపోయింది, తను బయటకు రాలేదు, బందీ అయిపోయింది. ఆఖరికి ఆ పట్టుని సాలివాడికి వదిలేసి తన ప్రాణం వదిలేసుకుంది. ఏం సాధించింది అని అంటే ఏం లేదు, తన చుట్టూ తాను బంధం పెట్టుకుంది. సో బంధములను బోధించేటువంటి వాడు గురువు కాదు, బంధ విముక్తి చేసేటువంటి వాడు గురువు. అదే ఈ వ్యాస పౌర్ణమి యొక్క ప్రధాన ఉద్దేశము. కాబట్టి గురు పౌర్ణమి అనంటే గురువు దగ్గరికి వెళ్ళిపోయి బాబాల దగ్గరికి వెళ్ళిపోతే మీరు ఇంకా కర్మములో పడతారు, ఇంకా పాపంలో పడతారు తప్ప మీరు బయటపడరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మము అంటే వెలుగు వైపు ప్రయాణము. మీరు వెలుగు వైపు ప్రయాణం చేస్తే అది సనాతన ధర్మం. మీరు చీకటి వైపు ప్రయాణం చేస్తారు అంటే అది మీ ఇష్టం. కాబట్టి ఆధ్యాత్మ జ్ఞానము, వేద విజ్ఞానము మనకి పూజ్య శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు, మహాభారతము, రామాయణం రచించినటువంటి మహానుభావులు వేదములని ప్రమాణమును మనకు ఉపదేశించేటువంటి వారే మన గురువులు. గురు పౌర్ణమి రోజు వారినే స్మరించుకోండి, వారి దగ్గరికి వెళ్ళండి, ఆయా దేవాలయాలకే వెళ్ళండి. వెళ్ళి ఇది సనాతన ధర్మం అని మీ భవిష్యత్ తరాలకు మీరు చూపించండి, తెలియజేయాలి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని అంటే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఎక్కడైనా శివాయ విష్ణు రూపాయ శివ. సో శివుడు విష్ణువు ఇద్దరు ఒక్కటే.
బట్ వాళ్ళు భేదం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి శివాలయం వెళ్ళి దక్షిణామూర్తి అని కొలవండి, లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వ్యాస భగవానికి కొలవండి, లేదంటే మీ దగ్గర అమ్మవారి దేవస్థానం ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మ భూహు, ఆమెనే సమస్త దేవతలకు తల్లి సరస్వతి దేవి, అక్కడికైనా వెళ్ళండి. కానీ ఇంకెక్కడికి వెళ్ళొద్దు. ఎందుకోసం అంటే నేను డైరెక్ట్ గా చెప్పదలుచుకోలేదు, కాంట్రవర్సీ ఎందుకని. వెళితే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి, శ్రీపాద శ్రీవల్లభుల కురువాపుర క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళండి. లేదంటే గాణగాపూర్ వెళ్ళండి, లేదంటే మంత్రాలయం వెళ్ళండి. మీ దగ్గర మంత్రాలయం ఉంటే మంత్రాలయంకి వెళ్ళండి. ఎక్కడికి లేకపోతే శివాలయం వెళ్ళి శివుడి దగ్గర కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, వ్యాస భగవాన్ని స్మరించండి. ఇది మన సనాతన ధర్మము, ఇది గురు పౌర్ణమి. ఇంకా విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు ఎవరైనా మంచి జ్ఞానవంతులైన గురువులు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే కలుపుకొని తెలుసుకోండి. ఇదే మనం గురు పౌర్ణమి చేయవలసింది. ఈ విధంగా చేసుకోవాలి. చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే.